హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను ఇప్పుడు పెట్టే వీడియో ఏంటంటే రోస్టెడ్ ఎగ్ పీసెస్ అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. ముందు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి, కానీ చాలా బాగుంది, వెరైటీగా కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే బాగానే అనిపించింది, మీకు కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా ఏంటి అన్నది నేను వివరంగా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నేను వాటర్ హీట్ చేసుకోవడానికి స్టవ్ మీద వాటర్ హీట్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ 3 ఎగ్స్ తీసుకోవాలి. 3 అయినా పర్వాలేదు, మన ఇష్టం. నేనైతే 3 తీసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలోకి మొత్తం వాటిని రెడీ చేసుకున్నానండి. అవన్నీ తీసేసాను. 3 ఒక బౌల్లోకి కొట్టి పక్కన పెట్టానండి. వాటిని బీట్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా రావాలి అంటే ముందు మనం ఎగ్స్ అన్ని కలిపి బీట్ చేయాలి. బాగా బీట్ చేసి ఫోమ్ వచ్చేలాగా బీట్ చేయాలన్నమాట. చూడండి, ఇలా నేను చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలకి వెరైటీగా ఎగ్ కర్రీ, ఈ కోడిగుడ్డు కర్రీ ఇవన్నీ వేస్తాంగా, అలానే ఇది కూడా, కాకపోతే వేరే టేస్ట్ వస్తుంది. చూడడానికి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట. మొత్తం ఇలా బీట్ చేసిన తర్వాత ఆల్రెడీ హీట్ చేసుకున్న వాటర్ ఉంది కదా, డీపీ బాయిల్డ్ మెథడ్ అంటారు ఇది, డీబీ అని. డీబీ బాయిల్డ్ మెథడ్లో మనం హీట్ అయిన వాటర్లో ఈ గిన్నె పెట్టి దానిపైన మూత పెట్టేయాలి. అదేంటంటే ఇది మనం ఈ హీట్తో ఎగ్ వేగా కుక్ అయిపోతుంది కదా, ఈ హీట్తో కుక్ అవుతుంది అనమాట. దానిపైన మూత పెట్టేసుకోవాలి. మొత్తం ఒకసారి కలపాలి. ఏం వేయలేదండి, సాల్ట్ అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. జస్ట్ ఎగ్స్ అందులో వేసేసి ఎగ్ కొట్టి వేసేసి బీట్ చేశాను. పైన మూత పెట్టేస్తున్నాను. ఇది బాగా కుక్ అయిపోద్దండి. ఒక 15 మినిట్స్లో మొత్తం కుక్ అయిపోద్ది. చాలా ఈజీ మెథడు, కానీ చాలా టేస్టీగా బాగుంది. చాలా సింపుల్గా ఉంది. అలా వచ్చిందండి, చూసారా? ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏం వేయలేదు. జస్ట్ అలా ఎగ్ పెట్టి డీపీ బాయిల్ మెథడ్లో పెట్టే వెంటనే కుక్ అయిపోయింది. దీన్ని మనం తీసేసుకోవడమే. అయిపోయింది అనిపించింది కదా, తీసేసుకోవడమే పక్కకి. ఒక ప్లేట్లోకి నేను సర్వ్ చేశానండి దాన్ని. చూసారా ఎలా వచ్చిందో? ఎల్లో రిమూవ్ చేయొచ్చు. ఒక 5 or 6 ఎగ్స్ కూడా చేసుకోవచ్చు. నేను 3 చేశాను. ఇలా ప్లేట్లోకి మార్చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. పీసెస్లా నేను కట్ చేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? ఇప్పుడు స్టవ్ మీద హీట్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో వేసేసి ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోతుంది, బాగా దగ్గరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ ఎగ్ మిశ్రమం పక్కన పెట్టుకున్నాం కదా, కుక్ అయింది. అది చిన్న చిన్న పీసెస్ లాగా నేను కట్ చేసుకున్నానండి. ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో మనం ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ షేడ్లో రావాలి, లైట్ బ్రౌన్గా. చూసారు, ఇలా కట్ చేసుకున్నానండి. మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది కూడా ఫ్రై చేయాలి. ఇది చాలా వెరైటీగా సింపుల్గా ఉంది, చూడడానికి బాగుంది. పిల్లలు కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడతారని ఇలా తయారు చేశాను. ఇలా పీసెస్ లాగా బాగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో మనం వేసేసుకోవడమే. పండుగలు 2 ఉన్నాయి, అవి అలా ఒక్కొక్కటి వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేయాలండి వాటిని.
నా ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది వెరైటీగా బాగుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. చూసారా, మొత్తం అన్నీ అయిపోయి అన్నీ వేస్తాను. ఇవి బాగా ఫ్రై చేయాలి. నా ఛానల్ని చూస్తున్నట్టయితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు లైట్గా నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, సరిపడేటట్టు. అంటే ఎగ్లో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది, సరిపడేటట్టు వేయాలి, ఎక్కువ వేయకూడదు. తర్వాత చిల్లీ పౌడర్ కూడా తక్కువ. ఇప్పుడు సమ్మర్ కదా, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చాలా వేసాను, దాన్ని చూసుకొని మనం వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కనుక కొంచెం ఒక స్పూన్ ఇలా వేసాను, అంతే. అంతే ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేయాలి. అయితే ఉప్పు కారం వేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలితే అది కొంచెం ఇంకుతుంది, తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కదా బాగుందో లేదో నాకు కూడా తెలుస్తుంది. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, బాగుందా? కలర్ఫుల్గా స్పెషల్గా కూడా ఉందండి. ఈ డిష్ అనేది స్పెషల్ డిష్లా ఉంది. కొంచెం ఇది అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.